ఒక స్వాట్ కమాండో భర్త చేతుల్లో చనిపోయింది. భర్త చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆ వాగ్వివాదంలో భాగంగా ఆమెని కొడితే ఆమె చనిపోయింది. చాలా ఆరాంగా ఇంట్లో వాళ్ళకి అమ్మాయి ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి నా చేతుల్లో చచ్చిపోయింది అన్నాడు. కానీ చూసారా, ఇది రోజుకు ఒక వార్త అంతే. ఎవరు మరి ఇప్పుడు ఆ అబ్బాయి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవడం లేదు. గత ఫోటోలు, పూర్వం చేసిన రీల్స్, మరి ఇంకే వివరాలు, వీటన్నిటి గురించి కూర్చొని మాట్లాడట్లేదు. కనీసం అతని మొహం కూడా పాపులర్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒక భర్త చేతిలో భార్య చనిపోవడం అనేది మనకు చాలా సాధారణమైన వార్త అయిపోయింది. అదే ఒక భార్య చేతిలో చనిపోయిన భర్త అయ్యి ఉంటే ఇది అక్రమ సంబంధమా, ఎందుకు ఇలా అయిపోతుంది, భారతీయ సంస్కృతి ఇట్లా అయిపోతుంది ఏంటి, ఆడవాళ్ళు ఎందుకు డబ్బు కోసం అక్రమ సంబంధాల కోసం ఇలా తయారవుతున్నారు, కుటుంబాలు ఏమైపోతున్నాయి, ఇవన్నీ మాట్లాడతారు. చివరికి ఆ అమ్మాయి పూర్వం ఏమైనా తీయించుకున్న ఫోటోలు ఉన్నాయా, రీల్స్ ఉన్నాయా, అవి కూడా తవ్వి తీసుకొస్తారు. చెప్తారు చూసారా, కుక్క మనిషిని కరిస్తే న్యూస్ కాదు, మనిషి కుక్కని కరిస్తే న్యూస్ అని. ఇప్పుడు మనిషి కుక్కల్ని చంపుతుంటే ఎంత పెద్ద ఉపద్రవం అయిపోతుంది, ఎంత పోరాటాలు చేస్తున్నారు. ఇది కూడా అలాగే తయారవుతుంది. ఒక స్త్రీ చేతిలో ఒక పురుషుడు చనిపోతే ఎంత డిస్కషను, ఎన్ని విషయాల గురించి ఆలోచిస్తారో. కానీ ఒక పురుషుడి చేతిలో స్త్రీ చనిపోతే రోజువారీలాగా అదొక వార్త అయిపోయింది. ఇలాంటి సందర్భాల్లో కూడా మరి ఇంత చదువుకున్నది, ఇంత శక్తివంతమైన మహిళ తన్ని తాను ఎలా కాపాడుకోలేకపోయింది అని అంటారు. ఒకవేళ అర్ధరాత్రి వెళ్తే అర్ధరాత్రి ఎందుకు వెళ్ళింది, అందుకే చనిపోయింది అంటారు. లేదా బట్టల వల్ల చనిపోయింది అంటారు. లేకపోతే మాట తీరు వల్ల చనిపోయింది అంటారు. లేకపోతే తన హక్కులు తెలుసుకోలేకపోవడం వల్ల చనిపోయింది అంటారు. ఎప్పుడైనా సరే చనిపోవడం కూడా ఆమెదే తప్పైపోయింది. అంతేగాని మగవాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు క్రైమ్ చేసే నేపథ్యంలో ఆడ మగ అన్న తేడా లేదు, అది మైండ్ సెట్ ప్రాబ్లం అని అనేస్తారు. ఒకవేళ ఇలాంటి సంఘటనలు రెండు వైపులా సడన్గా ఒకటేసారి జరుగుతుంటాయి. కానీ రోజు కొన్ని వందల మంది ఆడవాళ్ళు ఇలాంటి వేధింపుల్లో చనిపోతున్నారు. దీనికోసం మనం ఏం చెయ్యం, ఎలాంటి మార్పులు చెయ్యం. కొంతమంది మగవాళ్ళు చనిపోయిన వెంటనే అమ్మో మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు అని అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా రోజు కొన్ని పదుల సంఖ్యలో ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు. ఆడవాళ్ళు ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో మరి.